ఆంధ్రాలో పెళ్ళాల్ని తరిమి తరిమి కొట్టాలనుకుంటున్న జనం. ఇంకా పెళ్ళాలనే పదమే ఉండదు. కళ్ళద్దాలు పెట్టుకొని సరిగ్గా చదవండి. ఆంధ్రాలో పేదరికాన్ని తరిమి తరిమి కొట్టాలనుకుంటున్న జనం. ఇక పేదరికం అనే పదమే ఉండదు. ఏమైంది భయ్యా? అది కాదు అల్లుడు, మన డైరెక్టర్ మూర్తి గారు ఉన్నారు కదా, ఆయన నెంబర్ మిస్ అయ్యింది. అంతే కదా, నువ్వు ఇంటికంత దానికి అంత టెన్షన్. నా దగ్గర కూడా లేదు. ఏమండి, కొరువుతో తలగొక్కోవడం అంటే దాని అర్థం ఏంటండి? పెళ్లి చేసుకోవడమే, పెళ్లి చేసుకోవడమే. నాగి, నువ్వు జీవితంలో సెటిల్ అవ్వడానికి నీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? నాకంటూ పెద్దగా ప్లాన్లు ఏం లేవక్క. సెటిల్ అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నా ప్లాను. బుజ్జి, ఏం రాస్తున్నావే? సీఎం గారికి లెటర్ రాస్తాను. సీఎంకి లెటరా? ఏమని రాస్తున్నావే? ఈ సంవత్సరం పంచాంగంలో ఎవరికైతే ఆదాయం తక్కువ ఉందో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని లెటర్ రాస్తానండి. ఏటిమయ్యా, సెల్లో పాటల కింద ఎరుగుటేస్తున్నావు ఏటి? రే, మా అబ్బాయిలు నాతో అబద్ధం ఆడారురా. ఫోన్ లో 6,000 ఉంది చూడమంటున్నారు. అన్ని ఇట్టినా సరే ఎక్కడా కనిపించలేదు. ఎక్కడెట్టారు వాళ్ళు అబద్ధం ఆడారు నాతో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. హలో, వేసుకున్నారా సూది? ఇప్పుడే నర్సు చేసి వెళ్ళిందే. నొప్పిగా లేదా? లేదు లేదు, నొప్పే లేదు. అది సూది పొడిచినా కూడా నొప్పి ఉండదు. ఇంట్లో ఆడితే మాట్లాడితే నొప్పి వచ్చేస్తది. ఎక్కడికి రా అక్క, సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఇవాళ పాలసీ రాస్తానన్నారు కదా, అందుకు వచ్చానండి. LIC పాలసీ. ఏంటి పాలసీ రాస్తానన్నా? పాలసీ రాస్తానయ్యా. నాది ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేయి. ఇప్పుడు చచ్చిపోయాక డబ్బులు ఇస్తారన్నారు కదా, స్వర్గంలోని నేను కారు కొనుక్కోవచ్చా? కారు చెప్పు.